సభలోని గురుస్వరూపులైన పెద్దలందరికీ నమస్కరిస్తూ మీ ఆశీర్వాదాలను ఆశిస్తూ గురు పౌర్ణిమ గురించి కొన్ని మాటలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పద్మనేత్ర ప్రజ్వలితో జ్ఞానమయ ప్రదీపాయేన త్వయా భారత తైలపూర్ణం. ఓ వేదవ్యాస భగవానుడా, చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడవు, విచ్చుకున్న తామర రేకుల వంటి కన్నుల వైభవం గలవాడవు, భారతం అనే తైలాన్ని నింపిన దీపాన్ని వెలిగించి లోకమంతటికి జ్ఞానాన్ని కృప చేసిన మహాపురుషుడా, నీకు నమస్కరిస్తున్నాము అని ఈ పై పద్యానికి శ్లోకానికి భావం. అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు ఎవరిలో ఉంటాడంటే గురువుల్లో ఉంటాడు. అట్టి గురువుని వ్యాసుడు ఆవహించి తాను చెప్పిన విషయాన్ని గురువుల చేత మనకు చెప్పించి లోకానికి ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించడానికి కావలసిన సంస్కార బలాన్ని ఇచ్చి నడపడానికి కావలసిన ప్రబోధన శక్తిని అనుగ్రహించే మహానుభావుడే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే 4 ముఖాలు లేని బ్రహ్మ, 2 భుజాలున్న విష్ణువు, 3వ కన్ను లేని శివుడు, సమస్త వాంగ్మయానికి సూర్యుడు అయిన గురువును మనం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ధ్యానించుకుంటున్నాం నిత్యం. అట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై ఉన్న పరబ్రహ్మ స్వరూపమే వ్యాసుడి రూపంలో ఉన్నటువంటి గురు. గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే నశింపజేసేవాడు అని కదా అర్థం. విజ్ఞానానికి మూలం విద్యే, ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అందుకే గురుస్థానం గౌరవనీయమైంది. గురువును గోవిందుణ్ణి పక్క పక్కన ఉంచి ముందు ఎవరికి నమస్కరిస్తావంటే గురువుకే. ఎందుకంటే ఈ గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అదే మన భారతీయ సంస్కృతి. కనుక గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కళ్ళు గురువులను స్మరించుకోవాలి, వీలుంటే వారి దగ్గరికి వెళ్ళి సేవించుకోవాలి. సనాతన ధర్మంలో గురువును భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా భావిస్తారు. మాతాపితరుల తర్వాత గురువులకే అత్యంత స్థానం కల్పించబడింది. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు ప్రతి ద్వాపరంలో. వ్యాస మహర్షి 4 వేదాలను విభజించి 4 శిష్యులకు అప్పగించాడని పురాణాలు చెప్తున్నాయి. 18 పురాణాలు ఆయన రచించినవే కదా. వాటిని అర్థం చేసుకోవాలన్నా, ఇతరులకు చెప్పాలన్నా, అంతరార్థాలతో బోధించాలన్నా వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం. అందుకే వ్యాసుడు అవతరించిన వ్యాస పౌర్ణమి నాడు తప్పనిసరిగా వ్యాస పూజ చేయాలి అంటారు. మనకందరికీ ఉన్న 3 రుణాలతో పాటు మనుష్య రుణం కూడా ఉంటుందని తెలియజెప్పిన వాడు వ్యాస మహర్షి. నిజానికి గురు మహిమను సంపూర్ణంగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదు. గురువులలో అనేక విధాలైనటువంటి గురువులు ఉన్నప్పటికీ ప్రధానంగా 5 రకాల గురువులుగా చెప్తారు. 1 పాఠశాలలో బోధించే గురువు, 2 తన స్వీయ ఆచరణ ద్వారా విద్యను బోధించే ఆచార్యుడు, 3 వర్ణాశ్రమ ధర్మానుసారం సంస్కారాన్ని అందించే కులగురువు, 4 గురు పరంపరను అనుకరిస్తూ తన గురువు ఆదేశానుసారం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మంత్రదీక్షను ప్రసాదించేవాడు పరమ గురువు లేదా సమర్థ గురువు. ఏ రంగంలో అయినా సరే సరైన మార్గదర్శనం పొందడానికి గురువు లేదా ఉపాధ్యాయుడు అనేది అవసరమే. అయితే ఏ రంగంలో బోధించినా ఆ రంగంపై పట్టు, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తినే గురువు అనవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే మానవ జాతిలోని ఆధ్యాత్మిక అజ్ఞాన రూప చీకటిని తొలగించి వారికి ఆధ్యాత్మిక అనుభూతి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు నిత్యస్మరణీయుడు, వందనీయుడు కూడా. గురు శబ్దమంధకారస్య ఋతన్నిరోధక అని పెద్దల వచనం. రు అంటే అజ్ఞానం కదా.